వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి వందనాలు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, 2వ అధ్యాయము 20, 21, 22, 23 వచనాలు. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలును స్త్రీని ఉండనిచ్చుచున్నాను. జారత్వము చేయుటకును విగ్రహములకు మారుమనసు పొందుటకు నేను దానికి సమయమిచ్చితిని. కాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనున్నదు. ఇదిగో, నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే. అన్ని సంగములన్నీయు తెలుసుకొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. దేవుడు దాని పరిశుద్ధ వాక్యం దీవించును గాక. నా యొక్క కృతజ్ఞతలు. ఈ సమయంలో వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుని మహాకృప చొప్పున గత కొద్ది కాలము నుండి ప్రకటన గ్రంథాన్ని ధ్యానించుకోవడానికి దేవుడి కృప చూపిస్తూ వస్తూ ఉన్నాడు. ఎన్నో ఆత్మీయ సత్యాలు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క 2వ అధ్యాయము సంఘాల గురించి మనం నేర్చుకుంటూ వస్తూ 4వ సంఘం గురించి పోయిన వారము తుయతైరా సంఘం గురించి మనం ధ్యానించాము. అయితే అందులోనే తుయతైరా సంఘంలో ఇప్పుడు చదువుకున్నాం కదా, ఈ యొక్క యెజెబెలు అనే టాపిక్ దగ్గర నేను ఆగడం జరిగింది. ఆ సంఘం గురించి పోయినసారి చెప్పి ఉన్నాను. అయితే ఈరోజు అసలు ఎవరు ఈ యెజెబెలు? దేవుడు అంటాడు, యెజెబెలు స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. చూడండి ఎంత కఠినమైన మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజు ధ్యానిద్దాం. అసలు ఈ సంఘము ఎందుకు దుర్నీతితో నిండిపోయింది? ప్రభు ఎందుకు అంత ఘోరంగా నేరస్థాపన చేస్తున్నాడు? ఎందుకు ఆ స్థితికి వచ్చింది అంటే, ఇదిగో ప్రభువే చెప్తున్నాడు, తను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలు అనే స్త్రీని నువ్వు ఉండనిచ్చున్నావు. ఇంతకి ఎవరు యెజెబెలు? ప్రవక్తి అని తను ఎందుకు చెప్పుకుంటుంది? అసలు ఆ స్త్రీ యొక్క తుయతైరా సంఘంలో ఎందుకు చొరబడింది? అసలు ఈమె ఎవరు? ఈమె ఆనవాళ్ళు ఏంటి? ఎక్కడ ప్రారంభమైంది ఈమె ప్రస్తావన? ఎవరి కాలంలో, ఏ దేశానికి రాణిగా, ఎవరికి భారీగా ఉంది? ఆ సమయంలో ఆమె యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయి? ప్రత్యేకంగా ఈ సంఘంలోనే ఈమె ఎందుకు కనిపిస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ప్రభు చెప్తున్న మాట అంటే ముందు చూస్తాం, ఎవరు ఈయన అంటే అగ్ని జ్వాలలు కలిగిన కన్నులు కలిగిన ఆయన ప్రభువు. ఈ సంఘంలో ఎవరున్నారనేది ఆయనే కనుగొన్నాడు. తను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలు అనే స్త్రీని నువ్వు ఉండనిచ్చినావు. ఆమె ఏమి చేసిందంట? జారత్వము చేయుటకును. చూడండి, పెర్గము సంఘములో బిలాము బోధ చూస్తాము. అంతకు ముందు 3వ సంఘములో ఈ బిలాము కూడా మోయాబు రాజైన బాలాకుకు నేర్పించాడు ఈ యొక్క జారత్వమును చెయ్యమని. అదే మళ్ళీ మనం ఇక్కడ అది మళ్ళీ మనం ధ్యానిద్దాం. జస్ట్ మీకు గుర్తు చేస్తున్నాను. అదే జారత్వం ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఈ తుయతైరా సంఘంలో జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తిట్టుకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుతున్నది. దాసులకు బోధిస్తూ ఉంటుందంట.
ఏమనంట? జాగ్రత్తం చేయండి. ఏమవుతుంది జాగ్రత్తం చేస్తే? ఏం కాదు. జారత్వము అంటే వ్యభిచారము. వ్యభిచారం చేస్తే ఏం కాదు? అది శరీరం వరకే కదా. శరీరానికి కోరికలు ఉండవా? ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకోకపోతే ఎలాగా? ఇది ఆత్మకు ఏమి అంటదో. చాలా మంది చూడండి, ఏం కాదు. నేటి దినాన మన బహుగా ప్రోత్సహిస్తుంది ఎవరంటే ఈ యెజబెలు. ఈ యొక్క యెజబెలు ఆత్మగా కొనసాగబడుతూ ఉన్నారు. నేటి దినాన చాలా సంఘాలలో ఈ యొక్క యెజబెలు ఆత్మ ఉంది. ప్రభువే కనుగొన్నాడు ఆమెని. మనం చెప్పట్లేదు. ప్రభు సంఘాలకి రాస్తూ ఆ విషయాన్ని కనుగొన్నాడు. జారత్వం చేయుటకును, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును, అది నా దాసులకు బోధిస్తూ వారిని మోసపరుస్తుంది అంటున్నాడు. అంటే మోసపరిచే ఆత్మ, భ్రమపరిచే ఆత్మ, తప్పు త్రోవ పట్టించే ఆత్మ, కానిది బోధించే ఆత్మ, కానిది చేయమని చెప్పే ఆత్మ, దేవునికి వ్యతిరేకంగా చెయ్యండి అని చెప్తుంది ఈ యొక్క యెజబెలు ఆత్మ. నేర్చుకుందాం ఈరోజు ఎవరి యొక్క యెజబెలు. ఈమె తుయతైర సంఘంలో. ఈ తుయతైర సంఘం ఎందుకు ఆమెను ఉండనిచ్చింది? ఈ సంఘం త్రోసివేయాలి కదా. ఆమె ఉండనివ్వకూడదు కదా. ప్రభువు ద్వేషించే దానిని మనం కూడా ద్వేషించాలి కదా. గమనించండి, సంఘము ఏమంటారు, తిరస్కరించాలి కదా, ద్వేషించాలి కదా. వినయ విధేయతలు కలిగి ఇటువంటి వాళ్ళ దగ్గరికి రానియకూడదు కదా. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సంఘము ఉండనిస్తేనే ఉందామె, పిలిస్తేనే వచ్చింది ఆ స్త్రీ, లేకపోతే రాదు, ఉండదు. నీతో అంటే నువ్వు అంగీకరిస్తేనే వచ్చింది, లేకపోతే ఎందుకు వస్తుంది? నీ ప్రక్కన ఎందుకు కూర్చుంటది? నీతో ఎందుకు స్నేహం చేస్తుంది? ఒకసారి మాటలు ప్రభు పేరట ఆలకించవలసిందిగా మనం చేస్తున్నాను. మనం కూడా ఇలానే చేస్తున్నాం. సాతానికి స్థానం ఇస్తున్నాం. అందుకే వస్తాడు వాడు. నువ్వు స్థానం ఇస్తేనే వస్తున్నావు, లేకపోతే రాడు. స్థలం ఇవ్వకపోతే రాడు. నువ్వు స్థలం ఇచ్చావు, స్థానం ఇచ్చావు కాబట్టే వాడు వచ్చి నీ జీవితంలో లేదా నీ కుటుంబంలో సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. వెళ్ళడింకా. చూడండి, ఒక్కసారి స్థలం ఇస్తే చాలండి, వాడు అల్లుకుపోతాడు. మార్టిన్ లూథర్ గారు ఒక మాట అంటాడు. ఏమనంటే, మన తలపైన పక్షులు ఎగరకుండా చేయలేము కానీ మన తలపైన పక్షులు గూడు పెట్టకుండా చేయగలము. అర్థమవుతుందా? అంటే నీ తల మీద ఆ పక్షి గూడు పెట్టింది అంటే అది ఎవరి తప్పు? గూడు పెట్టకుండా చేసుకోవాల్సింది నీ చేతుల్లోనే ఉంది కదా. గూడు పెట్టిందంటే నీకు తెలియకుండానే జరిగిందా అది? కాదు కాదు కాదు. ఈ యొక్క తుయతైర సంఘము ఆ యొక్క స్త్రీని ఉండనిచ్చింది. ఆమె ఎవరంట? యెజబెలు అని రాయబడింది. యెజబెలు గురించి ఇంతకు ముందు నేను తుయతైర సంఘం గురించి చెప్పాను. ఈమె ప్రవక్తని అని చెప్పుకుంటుందంట. కానే కాదు, ప్రవక్త కానే కాదు. తన్ను తాను చెప్పుకుంటుంది. ఎంత దుఃఖమో, ఎంత విచారకరం చూడండి. మొట్టమొదట ఆమె గురించి వ్రాయబడిన మాటలు చూద్దాము. 1 రాజుల గ్రంథము 16వ అధ్యాయము 1 రాజులు 16:31 నుంచి చదువుతుంది. నెబాతు కుమారుడైన యెరోబోము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకుని బయలు దేవతను పూజించుచు వానికి మొక్కుచూ ఉండెను.
షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠము కట్టించను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలీల రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించను. చూడండి, ఇక్కడ యెజబెల్ కనిపిస్తుంది మనకు. ఆమె ఎవరో ఈ యొక్క వాక్య భాగంలో రాయబడింది. ఈమె ఎత్బయలు కుమార్తెగా చూస్తున్నాం. సీదోనీల రాజైన ఎత్బయలు అనేటువంటి రాజు కుమార్తె ఈమె. ఇశ్రాయేలీల రాజ్యము ఐక్యరాజ్యంగా ఉంది. ఎప్పటి వరకు? సొలొమోను కుమారుడైనటువంటి దావీదు కుమారుడైనటువంటి సొలొమోను వరకు. అయితే సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము కాలములో 12 గోత్రాలు కాస్త 2 ముక్కలైందని మనకు తెలుసు. ఉత్తర రాజ్యము 10 గోత్రాలుగా విడిపోయింది. దక్షిణ రాజ్యము 2 గోత్రాలుగా విడిపోయింది. ఉత్తర రాజ్యానికి మొట్టమొదటి రాజు యెరోబాము, దక్షిణ రాజ్యానికి మొట్టమొదటి రాజు రెహబాము. అయితే ఉత్తర రాజ్యానికి ముఖ్యమైన పట్టణము సమరయ పట్టణము, అలాగే దక్షిణ రాజ్యానికి ముఖ్య పట్టణము యెరూషలేముగా ఉంది. అయితే ఉత్తర రాజ్యాన్ని యెరోబాము, ఆ తర్వాత నాదాబు, ఆ తర్వాత బయేషా, ఆ తర్వాత ఏలా, ఆ తర్వాత జిమ్రి, ఆ తర్వాత ఒమ్రి ఇలా పరిపాలిస్తూ వచ్చారు. అలాగే ఈ ఒమ్రి కుమారుడే ఈ యొక్క ఆహాబు రాజు. ఇక్కడ చూస్తున్న రాజు అంటే ముందు పరిపాలించిన వారందరికి మించి బహు దుర్మార్గుడిగా కనిపిస్తాడు ఆయన. ఇదే వాక్యంలో రాయబడింది. ఈ యొక్క ఆహాబు ఆయన ఎంత దుర్మార్గుడో వాక్య భాగంలో మనం చూస్తాము. అది 33లో చూసాం కదా. ఆయన ఏం చేశాడు? ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలీలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించును. చూడండి, అందరికన్నా ఎక్కువ పాపం చేశాడు. ఇశ్రాయేల్ మీద దేవునికి కోపం రావడానికి ఇతనే కారణమయ్యాడు. ఇతను ఇలా చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన భార్య అయినటువంటి యెజబెలు. చూడండి, ఈ యొక్క ఆహాబు సీదోనీల రాజైన ఎత్బయలు కుమార్తెను చేసుకున్నాడు. ఈమె ఎవరు అంటే బయలుదేవతను పూజిస్తూ ఆ బయలుదేవతలకు బలిపీఠాలు కట్టి విచ్చలవిడిగా విగ్రహారాధన చేస్తూ భయంకరంగా దేవునికి కోపం కలగడానికి కారకురాలైంది. అంటే ఆహాబు అనే మాటకు అర్థము సహోదరుడే తండ్రి అని అర్థం. ఈ మాట కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. ఆహాబు అంటే సహోదరుడే తండ్రి. ఇది ఒక అష్షూరు భాషలో అష్షూరు నేమ్ ఇది. అయితే ఇతను ఇశ్రాయేలీయుడు కదా, దేవుని నమ్మిన బిడ్డలు కదా వీళ్ళు. మరి సీదోనీల రాజు ఎత్బయలు కుమార్తెనటువంటి అన్యజనుల వాళ్ళు ఎందుకు వివాహం చేసుకున్నాడు అంటే, మన చరిత్రలో చూస్తే రాజకీయ వ్యాపార లావాదేవీల కొరకు ఐక్యంగా ఇరు దేశాలు సైనిక బలాలను పెంచుకోవడం కొరకు సఖ్యత సమాధానం కలిగి అంటే ఎ మ్యాన్ ఆఫ్ బాల్ అంటే బయలుదేవత మనిషి అని అర్థం. ఆయన కూతుర్ని చేసుకున్నాడు ఆహాబు రాజు. ఈ యొక్క బయలు మనిషి కూతురుడే ఈ యొక్క యెజబెలు. ఎందుకు యెజబెలు అంటే అర్థం కూడా పోయినసారి చెప్పాను నేను. సుశీల, గుణవతి, చక్కని అర్థము. కానీ ఆమె సుశీల కాదు, గుణవతి కాదు. రక్త దాహం కలిగిన బైబిల్ గ్రంథంలో క్రూరుల జాబితా తయారు చేస్తే అగ్ర స్థానంలో ఈ పేరు పెట్టవలసి వస్తుంది. ఒక్కటి కూడా మంచి లక్షణాలు లేవు ఈమెలో. దుర్మార్గుల జాబితాలో ఫస్ట్ లిస్ట్ లో ఉంటుంది పేరు. దేవుణ్ణి సంపూర్ణంగా తిరస్కరించిన ఆమెగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు
సీదోన్ ఎక్కడుంది అని మనం చూస్తే లెబనోన్లో ఒక భాగంగా ఉంటుంది ఈ యొక్క ప్రాంతం. ధనికమైన దేశము. ఇక్కడ కనానీయుల యొక్క మూలాలు కూడా ఉంటాయి. విపరీతమైన విగ్రహారాధన, ఎటు చూసినా విగ్రహాలే. ముఖ్యంగా వీళ్ళు పూజించేది ఎవరినంటే బయలు దేవత ఆరాధన. రెండోది అషేరా దేవతలను పూజిస్తారు. బయలుదేవత, ఆషేరా దేవత. అయితే అటువంటి లక్షణాలు కలిగిన యెజబెలును ఈ యొక్క తుయతైరా సంఘం ఉండనిచ్చింది. మనం ఉండనిస్తే ఉంటుంది. ఆమె ఏం చేసిందంటే వివాహం అయింది దానికి. ఎవరితో? మన రాజు ఆహాబు గారితో. అయితే ఆమె వస్తూ అత్తవారింటికి వస్తువులను తెచ్చుకుంటున్నట్టు ఇస్రాయల్ రాజ్యానికి వస్తూ విగ్రహాలను తెచ్చుకుంది. అంతేకాదు ఇస్రాయేలు ఆస్థానంలో చూడండి 800 మంది ప్రవక్తలను కూడా తెచ్చేసుకుంది ఆమె తెచ్చింది 850 మంది ప్రవక్తలు. అంటే ఆ సీదోను దేశంలో ఈ వస్తు 850 మందిని తెచ్చిందంటే ఇంకా అసలు ఆ దేశం అంతా ఎంతమంది ఉంటారు ఒకసారి ఆలోచించండి. వీళ్ళంతా పూజారులు, అబద్ధ ప్రవక్తలు. 450 మంది బయలు ప్రవక్తలు, 400 మంది అషేరా ప్రవక్తలు తెచ్చుకుందామె. అంటే వారికి చూడండి, బయలు అంటే అచంచలమైన ప్రేమ వాళ్ళకి. ఎందుకు వాళ్ళు అంతగా ప్రేమిస్తారంటే అగ్నిని కురిపిస్తాడని, పంటలు పండిస్తాడని, సౌభాగ్యాన్ని ఇస్తాడని, అంతకు మించి ఈ యొక్క బయలు దేవతలు సంతాన ఉత్పత్తిని కలిగిస్తాడని వారికి ఆ దేవత పైన నమ్మకం. వాళ్ళు బయలుదేవత ఆరాధకులు విచ్చలవిడిగా విగ్రహారాధన చేస్తూ ఉంటారు. గమనించండి, ఇస్రాయేల్ రాజులు కూడా కొంతమంది అన్ని జనులను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు కూడా వస్తూ విగ్రహాలు తెచ్చుకున్నారు. కానీ వారంతట వారి వరకే ఆ విగ్రహ ఆరాధన చేశారు. కానీ ఈమె విచిత్రమైన చూడండి జీవితం ఏమిది. విగ్రహాలు తెచ్చుకుంది, నా అంతట నేనే అనుకోలేదు. ఆ విగ్రహాలు రాజ్యం అంతటా కూడా అందరూ ఈ విగ్రహాలకు దేవుళ్ళుగా అంగీకరించాలని, ప్రతి చోట బలిపీఠాలు కట్టాలని, అందరూ కూడా బహిరంగంగా బయలును ఆరాధించాలని కంకణం కట్టుకుందామే. ఆ 850 మంది ప్రవక్తలను వేరు వేరు స్థానాల్లో నియమించేసింది, బలిపీఠాలు కట్టించేసింది. చూడండి, వాక్యములో చూస్తాము ఈ విషయాలన్నీ మనం. అదే సమయంలో ఎవరైతే ఎదురు తిరిగారో ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం ఏ రూపాన్ని దేవునిగా చేసుకొని మొక్కకూడదు. వాళ్ళు దేవుడు అంటాడు కదా, నేను తప్ప ఏ దేవుడు లేడని. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను వారు కఠినంగా అమలు చేసేవాళ్ళు, అలాగే ఉండేవారు. అయితే ఎవరైనా తిరుగుబాటు చేస్తే చాలు వారిని చంపడం మొదలు పెట్టేసింది. కత్తి చేత నిర్మూలన చేయడం, ఎంతో మందిని చంపేసింది. ఒకసారి చూద్దాము, మొదటి రాజులు 18వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాం చూడండి. ఈ ఓబాద్య యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా, చూడండి, నిర్మూలన చేయుచుండగా గుహలో 50 మందిగా 100 మందిని దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించును. ఇక్కడ ఏం జరిగిందంటే, ఓబాద్య అంటే ఆహాబు ఇంటిలో ఉన్నటువంటి ఒక గృహ నిర్వాహకుడు. నిర్మూలన చేయుచుండగా, ఎవరైనా యెహోవా అంటే చాలు వాడిని చంపేయడమే. ఆ 800 మంది పూజారులకు చేతికి కత్తిచ్చి, ఎవరైతే మీరు చెప్పిన మాటలు వినరో, చూడండి, మనము కట్టిన ఈ యొక్క బయలుదేవతకు మొక్కరో వారిని మీరే కత్తితో నిర్మూలన చేయడానికి వాళ్ళందరికీ అధికారాలు ఇచ్చేసింది ఈమె. ఈ యొక్క యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేస్తూ ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఈ యొక్క ఓబాద్య 100 మందిని ఒక గుహలో, 50 మందిని ఒక గృహలో దాచి
అన్నపానములు ఇచ్చి వారిని పోషించినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. ఈమె ఇశ్రాయేలు దేశంలోకి అడుగు పెట్టడమే ఆలస్యం. ఏం చేసిందో తెలుసా? భర్తను పక్కకి నెట్టేసింది. అధికారాన్ని హస్తగతం చేసుకుంది. చూడండి, సంఘములో అధికారాన్ని చలాయించడం ఇదే యెజబెల్ ఆత్మ. భర్త పేరుకి మాత్రమే, పేరుకే రాజు, అధికారం మాత్రం ఆమెదే. భర్తను వ్యర్థుడిగా చేసేసింది. ఇశ్రాయేలు దేశమంతా విగ్రహారాధన. చూడండి, ప్రజలు భయపడిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలు అందరూ వణికిపోతూ ఉన్నారు. యెహోవా అన్న పేరు ఎత్తడానికి భయపడిపోయారు. ప్రాణ భయంతో బయలుదేవతకు మొక్కడం మొదలు పెట్టేశారు. కొంతమంది దాక్కున్నారు. ఈ 10 గోత్రాలలో ఎటు చూసిన విగ్రహారాధనే. ఎవరి వల్ల? ఈ యొక్క యెజబెలు వల్ల. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 722 సంవత్సరంలో అష్షూరు చెరకు వెళ్ళిపోయారు ఈ 10 గోత్రాలు. అష్షూరు చెరకు వెళ్ళిపోయి మళ్ళీ ఇశ్రాయేలు రాజ్యంగా తిరిగి రాలేదు. అంతటితో ఇశ్రాయేలు రాజ్యం అనేది అంతమైపోయింది. కారణం ఎవరు తెలుసా? యెజబెలు. ఇశ్రాయేలు రాజ్యము నాశనం చేసేంత వరకు తన పన్నాగాలు ఆపలేదు ఈమె. నేటి దినాన యెజబెలు ఆత్మ సంఘాల్లో పాడు చేసేంత వరకు, సంఘాన్ని భ్రష్టత్వంలోకి తీసుకెళ్లేంత వరకు ఈ యొక్క యెజబెల్ ఆత్మ తప్పుడు బోధలతో, వ్యర్థమైన వంకర మాటలు, కల్పిత కథలు, దేవుడు చెప్పని విషయాలను ప్రజలను చూడండి మభ్యపెట్టి ప్రజలను నాశనం వైపుకి తీసుకుని వెళ్తూ ఉంది. ఈ ఈ సంఘములో ఉన్నటువంటి ఈ తుయతైర సంఘంలో ఉన్న యెజబెలు ఆత్మ దుష్టత్వానికి, క్రూరత్వానికి, చూడండి రక్తము ఒలికించడము తన ఆనవాళ్ళుగా మారిపోయింది దానికి. ఈ దుర్మార్గురాలు చూడండి, ఈ దుర్మార్గురాలను భారీగా పొందాడు. ఎవరు? ఆహాబు. ఈమె ఎంత దూరం వెళ్ళిందంటే, ఈ ఆహాబుకి యెజబెలుకి ఒక కూతురు పుట్టింది. మనందరికి తెలుసు, ఆమె పేరు అతల్య. ఈ అతల్య వాళ్ళ అమ్మ నాన్న కంటే మరింత క్రూరాలుగా చూస్తాం మనం బైబిల్లో. చూడండి, తల్లి నడిచిన బాట అంటారు కదా. ఈమె ఏం చేసిందంటే, అవతల రాజ్యం, దక్షిణ రాజ్యం ఉంది కదా, యూదా రాజ్యం. ఆ రాజ్యంలో యెహోషాపాతు అని అంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన రాజు. చాలా చాలా మంచి రాజు ఆయన. ఆయన కొడుకు యెహోరామును పెళ్లి చేసుకుంది. ఎందుకు? అక్కడ కూడా భ్రష్టత్వాన్ని రేకెత్తించాలి. అక్కడ కూడా ఎగుమతి చేసేసింది. ఎవరు? ఈ యొక్క యెజబెల్ ఆత్మ. చూడండి తన పనిని ఎలా చేసుకుంటూ పోతుందో. ఇప్పుడు మన సంఘాల్లో కూడా చూస్తున్నాం ఈ యొక్క యెజబెల్ ఆత్మని. తప్పుడు సిద్ధాంతాలు, కొత్త బోధలు, ఇదే యెజబెల్ ఆత్మ. నేటి క్రైస్తవులను, దేవుని పిల్లలు చూస్తుంటే లోకాశలతో పెనవేసుకుని, చూడండి దేవుడు కేవలం లోకాశలను నెరవేర్చేవాడిగా చేసేసారు దేవుడిని. దేవుడు ఎవరో, ఆయన గొప్పతనం ఏంటో తెలుసుకోకుండా, ఆయన ఆశీర్వాదాలకే దేవుడుగా, దీవెనలు ఇచ్చే దేవుడుగా, లేదంటే రోగాలను తీర్చే దేవుడుగా, కష్టాలను గట్టెక్కించే దేవుడుగా, వీటికి మాత్రమే, అంతవరకు మాత్రమే పరిమితం చేసేసారు దేవుడిని. నో 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 నో, కానే కాదు కదా. ఆయన సృష్టికర్త, మించి నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేచి పరలోకం వెళ్ళాడు ఆయన. తనుండే స్థలంలో నువ్వు కూడా ఉండులాగన మళ్ళీ వస్తానని చెప్పాడు. సిద్ధపడండి అని చెప్పాడు. ఆ మాటలు పక్కన పెట్టి మనం భూమి మీద అంటాడు దేవుడు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు అని చెప్తే, ఈరోజు మన ప్రాకులాడంత దేనికోసం? లోకంలో ఉన్నటువంటి నేత్రాశ, శరీరాశ, జీవపడములు. ఇవే యెజబెలు బోధలు, యెజబెలు ఆత్మలు. ఈమె చాలా శక్తివంతురాలు. తాను అనుకున్నది జరిగేంత వరకు నిద్రపోదు ఈమె. ఈమెకి చూడండి తన దేవతల ఎడ ఎంత నిబద్ధత కలిగిందో, ఎంత పట్టుదల. మరి మనోడున్నాడు కదా ఆహాబుకి, భార్య చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు. పనికి రాని వాడైపోయాడు, వ్యర్థుడైపోయాడు. మనము ఒక మాట చూద్దాం. 1 రాజులు
21:25 చూసినట్లయితే 25 వాక్యము చూడండి. తన భార్య అయిన యెజబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికు కీడు చేయు తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడు లేడు. ఎంత మాట చూడండి. ప్రేరణ చేత ప్రేరేపిస్తుంది ఈమె ఏమని? పాపం చేయడానికి, తప్పు మార్గంలోకి వెళ్ళడానికి, వంకర మార్గంలోనికి తీసుకుని రావడానికి, పాపము చేయుట వాడుకగా చేస్తుంది ఈమె. ఈమెకు కుమార్తె ఉందన్నాను కదా, అతల్య. ఆమె తన పిల్లలకి దుర్మార్గత నేర్పించిందని కూడా మనం వాక్యంలో చూస్తాం. బైబిల్ గ్రంథంలో దుష్టత్వాన్ని వివరించడానికి ఈమె ఒక ఉదాహరణ. ఇంతకు మించిన సాటైన దుర్మార్గురాలు బైబిల్ గ్రంథంలో లేదు. ప్రేరేపిస్తుంది. సంఘములో చేరి విశ్వాసాలను ప్రేరేపిస్తుంది. ఏమని? పాపం చేయమని. తన భర్తనే ప్రేరేపిస్తుంది ఈమె పాపం చేయడానికి. ఇక్కడ గమనించవలసింది ఏంటో తెలుసా? వ్యభిచారం. ఈ శరీరంతో చూడండి పాపం చేయాలి ఈ యొక్క యెజబెలు ప్రేరేపిస్తుంది. శరీరానికి కోరికలు తీర్చుకోవచ్చని ప్రేరేపిస్తుంది. బైబిల్ గ్రంథంలో యెజబెలుని వేశ్యగా పిలువబడింది బైబిల్ వాక్యం మనం చదివినట్లయితే. అవును, వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తుంది. విచ్చలవిడి వ్యభిచారము సంఘంలో ఈ యొక్క వ్యభిచారం ఎక్కువగా ఉంది. ఏంటి యొక్క ఈ వ్యభిచారము? ఆత్మ సంబంధమైన వ్యభిచారం. యెహెజ్కేలు గ్రంథము, హోషేయ గ్రంథంలో మనం చూస్తాం. ఈ ప్రజలు నన్ను విడిచి మొద్దులతో రాళ్లతో వ్యభిచారం చేశారు అనేసి. వాస్తవంగా మనం దేవుడిని విడిచి దేవుని కన్నా ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తామో, దేనికైతే ఆకర్షితులుగా ఉంటామో, మన హృదయంలో దేనికి స్థానం ఇస్తున్నామో దానితో మనం వ్యభిచారం చేసినట్టే. ఈ యొక్క యెజబెలు ఆత్మ ఏం చేసిందంటే లోకంలో ఉన్నదంతా సంఘంలోకి తీసుకొచ్చేసి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రయత్నమే కాదు, తెచ్చేసింది, సఫలీకృతం చేసేసింది. చూడండి, ప్రభువు చూశాడు, అంటున్నాడు, ఎందుకు ఉండనిచ్చావు అంటే ప్రభు చూసి హెచ్చరించేంత వరకు చూడండి. యెజబెలు ఉన్నది ఈ సంఘములో అని ప్రభు హెచ్చరించేంత వరకు ఈ సంఘానికి తెలియదు యెజబెలు ఉందని. వారమంతా ఎలాగైనా బతకండి, ఆదివారం మాత్రం సంఘానికి రండి, ప్రార్థన చేయండి, ప్రేమిస్తాడు ఆయన. మళ్ళీ విచ్చలవిడిగా జీవించండి, పాపం చేయండి. ఇదే యెజబెలు ఆత్మ, ఇదే యెజబెలు బోత. తన భార్య అయిన యెజబెలు ప్రేరణ చేత కీడు చేయడానికి తన్ను తాను అమ్ముకున్నాడంట. ఇంతకీ ఈమె ఏం చేస్తుంది? జాగ్రత్తం చేయండి, వ్యభిచారం చేయండి, విగ్రహాలకు అర్పించింది తినండి. 2 విషయాలు ఇక్కడ: విగ్రహారాధన, వ్యభిచారం. ఈ 2 కూడా దేవునికి హేయమైనవి. ఇదే బిలాము కూడా నేర్పించాడు. అక్కడ బోధిస్తూ ఉంది, ప్రేరేపిస్తుంది పాపం చేయమని. ఈరోజు దేవుని పిల్లల జీవితంలో ఎన్నో విగ్రహాలు ఉన్నాయి, ఎన్నెన్నో. దేవుడు ఉండవలసిన స్థానంలో నీ జీవితంలో ఏది ఉన్నా అది విగ్రహమే. దేవునికి ఇవ్వవలసిన స్థానం, దేవునికి ఇవ్వవలసిన మహిమ, దేవునికి ఇవ్వవలసిన ఘనత దేవునికి ఇస్తున్నావా? ఇవ్వకపోతే అది నీకు ఒక విగ్రహమే. అబ్రహాం జీవితంలో ఇస్సాకు ఒక విగ్రహమే. ఆ స్టోరీ మనందరికి తెలుసు. ఆ రోజు విగ్రహం అయితే ఆ ఇస్సాకును బలిపీఠం మీద పెట్టినప్పుడు తెలుసు కదా మనకు. ఈరోజు నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో దాన్ని తెచ్చి దేవుని బలిపీఠం మీద పెట్టాల్సిందే. దేవునికి తప్ప మరి దేనికి నీ జీవితంలో ప్రాముఖ్యత ఉండకూడదు. యెజబెలు ఆత్మ ప్రేరేపణ. యెజబెలు ఆత్మ ప్రేరేపణ ఏం చేస్తా తెలుసా? మనం దేవుని పిల్లలమే, క్రైస్తవులుగా చలామణి అవుతా ఉంటాం. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఇల్లు కట్టేటప్పుడు సిద్ధాంతాల దగ్గరికి వెళ్తా ఉంటాం, పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు మంచి రోజులు చూస్తూ ఉంటాం, లేదా ఇల్లు కట్టేటప్పుడు ఏ కిటికీ ఎక్కడ పెట్టాలి, ఏ తలుపు ఎక్కడ పెట్టాలి, లేదంటే పునాదులు వేసేటప్పుడు ఏ ధాన్యాలు వేయాలి, ఏ రాళ్ళు వేయాలి. ఇదంతా యెజబెలు ఆత్మలే. అబద్ధ సాక్ష్యాలు చెప్పి ప్రజలను భయపెట్టించింది, డామినేట్ చేసింది. తన దోషము, తప్పిదాలు ఒకటి కాదండి, విచ్చలవిడి పాపము, వ్యభిచారాన్ని ప్రేరేపించింది, ప్రోత్సహించింది. తనంతటి తాను ప్రవక్తగా పిలువనంపించుకుంది. ఇదే నేటి దినాలలో సంఘాల్లో జరుగుతుంది. అయితే ఈమె మరణం భయంకరమైన మరణం.
ఏలియా వచ్చాడు, తీర్పు ప్రకటించాడు. ఏ స్థలములో అయితే నాబోతు రక్తము కుక్కలు నాకే, అదే స్థలంలో నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాడు. తీర్పును ప్రకటించాడు. దేవుడు చూస్తూ ఉండలేడు కదా. తీర్పు రానే వచ్చింది. ఆమె బ్రతికుండగానే భర్త ఆహాబు చనిపోయాడు. ఆమె బ్రతికుండగానే తన కొడుకు చనిపోయాడు. కానీ ఆమెలో మార్పు రాలేదు. భయానకరమైన స్త్రీ, దుష్టత్వం కలిగిన స్త్రీ మీద ఆ తీర్పు ప్రకటించింది. ఆ తీర్పు జరిగింది. ఇప్పుడు యెహూ వచ్చాడు. దేవుని చేతిలో ఉన్న సాధనం ఎవరంటే యెహూ పేరు. ఇవన్నీ మనం చూసినట్లయితే ఆమె గుర్రాలతో తొక్కిచ్చి చంపేస్తుడు. ఇంతకీ ఈ ఉత్తరం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అంటే, చూడండి, ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో యెజబెలు ఎవరో, ఎలా సంఘంలో ఉందో, ఎలా ఆధిపత్యం చేస్తుందో, ఎలా కంట్రోల్ చేస్తుందో, రకరకాల పద్ధతులు, పరిస్థితులను తీసుకొచ్చి సంఘాన్ని పాడు చేయడం, ఇదంతా మనం నేర్చుకున్నాం కదా, ధ్యానించాం కదా. దేవునికి విరుద్ధంగా కొనసాగింది ఈమె. ఏది కూడా దేవునికి ఇష్టం లేని దాన్ని, వాక్యానికి విరుద్ధమైన దాన్ని సంఘంలో ఉండడానికి వీల్లేదు. మనల్ని మనం పరీక్షించుకుందాం, మరింతగా సిద్ధపడదాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది. ఆ సంఘంలో జీవము కలిగిన దేవుని ఆలయంలో, సంఘము అనే శరీరములో అవయవాలుగా పాపము, మాలిన్యము ఏమి అంటకుండా పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ సజీవ యాగంగా ఆయనకు మనం సమర్పించుకున్నాం. ఈ అవయవాలు వ్యభిచారానికి, చిల్లంగితనానికి, దుష్టత్వానికి వాడుక కాక నీతికి సాధనాలుగా దేవునికి అప్పగించుకుందాం. ప్రభువు వచ్చు వేళ ఆయన వచ్చినప్పుడు ఆయన ముందు ఏ మచ్చ, ముడత, డాగు లేకుండా, అటుది ఏది లేక మనం పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఆయన ఎదుట నిలబడడానికి మనం సిద్ధపడతాం. ఈ యొక్క యెజబెలు గురించి ఇంకా చాలా సబ్జెక్ట్ ఇది. కానీ నేను మహాప్రభు చెప్పున నాకు ఇచ్చిన ఆలోచనలను బట్టి కొన్ని విషయాలు మాత్రం మీకు తెలియజేశాను. మీరు కూడా ధ్యానించండి. ప్రభు మీతో కూడా మాట్లాడతాడు. ఈ యొక్క చివరి దినాల్లో ఈ కొద్ది మాటలు దేవుడు దీవించింది కాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. సిస్టర్. ప్రార్థించండి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ ఘనమైన నామానికి, ఉన్నతమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, గడిచిన రాత్రి అంతా నీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని దాచి కాచి కాపాడి ఆరోగ్యంగా ఆయుష్తో మమ్మల్ని లేపి నిన్ను స్తుతించడానికి, నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. నిజమేనయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీ స్తోత్రము. అయ్యా, నేను నమ్ముకున్న బిడ్డల్లో ఈ యెజబెలు ఆత్మ ఉండకూడదని మమ్మల్ని హెచ్చరించిన దేవా, నీ స్తోత్రములైనా. ఎంత భయంకరమైన ఈ ఆత్మ మాలో ఉందోనైనా మేము ఒక్కసారి పరీక్షించుకునే భాగ్యం మాకు దయచేయండి. మా మనసు, మా హృదయం నాయన ఎలా ఉందోనైనా పరీక్షించుకునే కృపను దయచేయండి. మా ప్రవర్తన మీకు ఇష్టకరంగా ఉందా లేదో నైనా చూసుకునే భాగ్యం దయచేయండి. ఈ యెజబెలు ఆత్మని జయించే శక్తిని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను దేవా. సర్వశక్తిమంతుడా, మీరే మాకు సహాయం చేయగలరయ్యా. నీకు వందనాలు అయ్యా. ఈ ఆత్మని మేము పారదోలి విశ్వాసముతో నీ వాక్యం అనే ఖడ్గం చేతిలో పెట్టుకొని నాన్న సాతాను జయించుకుంటూ, యెజబెలు ఆత్మను జయించుకుంటూ ముందుకు పోయే కృపను మాకు దయచేయమని నిన్ను బతిమలాడుచున్నామయ్యా. దేవా, నీకే వందనాలు. వాక్యం చెప్పిన నాయన నీ సేవకుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నాయన నీ బిడ్డని నూరంతలుగా ఫలింపు చేయమని అడుగుచున్నాను. నీ ఆత్మతో నింపమని అడుగుచున్నాను. కుటుంబాన్ని దీవించమని అడుగుచున్నాను. పనిబాట్లలో సహాయం చేయమని అడుగుచున్నాను అయ్యా. నీకు వందనాలు. నీ మాటలు చెప్పుచుండగా నీ ఆత్మతో ఆ బిడ్డని ఎప్పుడు ఎల్లప్పుడు నింపమని అడుగుచున్నానయ్యా. నిబోరగా వాడుకోమని అడుగుచున్నాను ప్రభు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంత మంచి వాక్యమునైనా ఈ ఉదయకాల సమయంలో మాకు ఇచ్చినందుకు నీకు లెక్కలేని వందనాలు చెల్లించుకుంటూ ఆ వాక్యాన్ని సాతానుడు దొంగిలించకుండా మా హృదయంలో భద్రపరుచుకొని నాయన మేము ముందుకు సాగిపోయే కృపను దయచేయమని, చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వంతున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.